ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వినాయక వ్రతమునకు కావలసిన పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, పండ్లు, వత్తులు, కర్పూరము, గంధం, తమలపాకులు, వక్కలు, ఖర్జూర, గరిక, 21 రకముల కొబ్బరికాయలు, వినాయకుని బొమ్మ, పంచామృతాలు అనగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ విడివిడిగా కానీ కలిపి కానీ ఉంచుకొనవచ్చు. వస్త్రములు ప్రత్తితో తయారు చేసుకొనవచ్చును. యజ్ఞోపవీతం ఇది కూడా ప్రత్తితో తయారు చేసుకొనవచ్చును. అలంకారములు: పాలవెల్లి, వినాయకునికి చిత్రం అనగా గొడుగు, నైవేద్యమునకు రకరకముల పండ్లు, మంచినీటితో ఒక గ్లాసు, ఉద్ధరిణి అనగా స్పూన్. ఇవి వినాయకుని పూజకు కావలసిన సామాగ్రి. మరి ఒక విషయం వినండి. ఈ క్యాసెట్ ద్వారా గమనార్ఘ్యం తు రక్షకాం కురు గంటారవం తత్వదేవతాహ్వానలాంఛనం. తరువాత దీపం వెలిగించండి. దీపం ప్రజ్వాల్య ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే యత్ర యోగే స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువార్మతిర్మమ స్మృత్యే సకల కళ్యాణ భాజనాం మిత్రజాయతే పురుషంతమజం నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం ఏషాం హృదం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతా సుముహూర్తో అస్తు. ఆచమ్య 3 సార్లు ఉద్దరితో నీళ్లు తాగండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, శ్రీకృష్ణాయ నమః. కాసిన్ని అక్షంతలు పీట కింద వేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామమిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. వినాయకుని బాగా ప్రార్థన చేసుకోండి. తొలుత అవిఘ్నమస్తు అనుచు దూర్జటి నందన నీకు మొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద ఏకదంత నా బలపటి చేతి ఘంటమున్ వాక్కునన్ ఎప్పుడు బాయకుండిమి తలపున నిన్ను వేడెదన్ దైవ గణాధిపా లోకనాయక తొండము నేకదంతమున్ తోరపు బొజ్జయు వామహస్తం గణాధిపా నీకు మ్రొక్కెదన్ తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితి నా విఘ్నములను తొలగించుటకున్. ఈ విధంగా వినాయకుని బాగా ప్రార్థన చేసుకొని ప్రాణాయామం చేయాలి. అనుకుంటే కొన్ని అక్షంతలు వాసన చూసి మీ వెనక వైపు వేసుకోండి. ఓం దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న బ్రహ్మభూర్భువః. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలసిద్ధ్యర్థం సకల విద్యా ప్రాప్యర్థం
పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీమాన్ మీ గోత్రం పేరు చెప్పండి. గోత్రస్య మీ పేరు చెప్పండి. నామధేయస్య అహం కరిష్యే చేతిలో నీళ్లు పోసుకొని అక్షంతలను వదిలివేయండి. తరంగత్వేన కలశ పూజనాంచ కరిష్యే నీళ్లను త్రాకండి. కలశే గంధ పుష్పాన్ని నిక్షిప్య మీ ముందు ఉంచుకున్న నీళ్ల గ్లాసుకు 4 వైపులా గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్టు కూడా పెట్టి చిన్న పుష్పమును గ్లాసులో వేసి చేతితో మూసిపెట్టాలి. కలశస్య ముఖే విష్ణో కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షోతో సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో విదర్వన అంగేశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితా గంగే చ భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజం అహం భజే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. స్వామివారి మీద అక్షంతలు వేయండి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఆవాహనం. అత్ర కచ్చ జగధ్వన్య సురరాజాద్వితేశ్వర అనాథనాద సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. అక్షంతలు వేయండి. ఆసనం. మౌక్తికా పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. రత్నఖచిత సింహాసనం సమర్పయామి. అక్షంతలు వేయండి. తరువాత అర్ఘ్యం. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహనార్ఘ్యాం మయా దత్తం గంధపుష్పాక్షరైర్యుతం. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. నీళ్లను వదలండి. పాద్యం. గజభక్త నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్తాపాధ్యమయా దత్తాం గృహాన ద్విరధానన. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ నీళ్లు వదలండి. దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహేణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. స్వామివారి మీద అక్షంతలు వేయండి. అలంకరణార్థం ఆభరణాన్ని. ఇప్పుడు స్వామివారిని పుష్పములతో పూజించాలి. సుగంధాని చ పుష్పాని జాతి కుంధముఖాని చ 21 పత్రాని సంగృహాన నమోస్తుతే. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. గణాధ్యక్షాయ నమః. ఫాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. గణాధ్యక్షాయ నమః. ఫాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హేరంభాయ నమః. స్కందపూర్వజాయ నమః. గణాధిపాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుష్పాని పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పై పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. అధాంగ పూజ. ఇప్పుడు
స్వామివారికి అధాంగ పూజ జరుగుతుంది. పూజయామి అన్నప్పుడల్లా స్వామివారి వద్ద పుష్పాలు వేస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. జానినీం పూజయామి. విఘ్నరాజాయ నమః. జంగై పూజయామి. అకువాహనాయ నమః. కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. గజభక్తాయ నమః. భక్తం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః. శిరం పూజయామి. విఘ్నరాజాయ నమః. సర్వాంగాని పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. అధాంగ పూజాం చ కరిష్యే. అధ 21 పూజ. ఇప్పుడు స్వామివారికి 21 రకములైన ఆకులతో పూజించాలి, పత్రితో పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. అరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. విభవక్తాయ నమః. శమీపత్రం పూజయామి. వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. గణేశ్వరాయ నమః. 21 పత్రాని పూజయామి. అధ అష్టోత్తర శతనామావళి పూజాంచ కరిష్యే. ఇప్పుడు స్వామివారిని పత్రి, అక్షంతలు, పూలు అన్నిటితోనూ పూజ చేయవచ్చు. ఓం గజాననాయ నమః. గణాధ్యక్షాయ నమః. విఘ్నరాజాయ నమః. వినాయకాయ నమః. ద్వైమాతురాయ నమః. ప్రజ్ఞావిధయే నమః. ద్విముఖాయ నమః. ప్రముఖాయ నమః. సుముఖాయ నమః. కృతినే నమః. సుప్రదీపాయ నమః. భవాత్మజాయ నమః. శృంగారిణే నమః. ఆశ్రితవత్సలాయ నమః. శీఘ్రకారిణే నమః. శాశ్వతాయ నమః. బ్రహ్మచారిణే నమః. సురాధ్యక్షాయ నమః. మహాగణపతే నమః. మాన్యాయ నమః. విశ్వదృశే నమః. విశ్వరక్షాకృతే నమః. మహాబలాయ నమః. పూష్టే నమః. హేరంబాయ నమః. లంబజఠరాయ నమః. హ్రస్వగ్రీవాయ నమః. మహావీరాయ నమః. కంతినే నమః. మంగళస్వరాయ నమః. ప్రమదాయ నమః. విఘ్నకర్తే నమః. విఘ్నహంత్రే నమః. విశ్వనేత్రే నమః. విరాట్పతయే నమః. అవ్యక్తాయ నమః. కుజ్జరాసురభంజనాయ నమః. ప్రమోదాత్తనాయ నమః. మోదకప్రియాయ నమః. శాంతిమతే నమః. ధృతిమతే నమః. కృతిమతే నమః. కామినే నమః. కపితఫలప్రియాయ నమః. అపాకృతపరాక్రమాయ నమః. సత్యదర్శినే నమః.
సంసారాంబునిదే నమః అగ్రగణ్యాయ నమః అగ్రగామినే నమః అగ్రపూజ్యాయ నమః మంత్రకృతే నమః చామీకరప్రభాయ నమః సర్వయంత్రే నమః సర్వోపన్యాసాయ నమః సర్వవిద్యాప్రదాయ నమః సర్వనేత్రే నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః సర్వసిద్ధయే నమః పంచహస్తాయ నమః మహోదరాయ నమః మదోత్కటాయ నమః కుమారగురవే నమః అక్షోభ్యాయ నమః శ్రీపతే నమః పార్వతీనందనాయ నమః ప్రభవే నమః పతయే నమః మహేశాయ నమః మణికింకణమేకలాయ నమః దివ్యాంగాయ నమః సమస్తదేవతామూర్తయే నమః సహిష్ణవే నమః సతతోత్థితాయ నమః విభూతికారిణే నమః జిష్ణవే నమః విష్ణవే నమః బ్రహ్మరూపిణే నమః విష్ణుప్రియాయ నమః భక్తజీవితాయ నమః జితమన్మథాయ నమః ఐశ్వర్యకారణాయ నమః జ్ఞాననిధయే నమః యక్షకిన్నరసేవితాయ నమః గౌరీసుతాయ నమః బలాయ నమః బలోతిథాయ నమః గణాధిపాయ నమః గంభీరనినదాయ నమః సఖ్యై నమః వటవే నమః అభీష్టవరదాయ నమః భక్తనిలయే నమః భావగమ్యాయ నమః మంగళప్రదాయ నమః కళ్యాణగురవే నమః ఉన్మత్తవేషాయ నమః పరజితే నమః శత్రుజితే నమః సమస్తజగద్ధారాయ నమః సర్వైశ్వర్యప్రదాయ నమః పురాణపురుషాయ జాతాయ నమః విఘ్నేశాయ నమః శ్రీ సిద్ధివినాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః ఇతి శ్రీ మహాగణాధిపతయే నమః అష్టోత్తర శతనామ పూజనాంచ కరిష్యే. తరువాత ధూపం వెలిగించండి. వరదో భవ శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. దీపం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యాజితం మయా గృహేణ మంగళాది దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకోధ్యారాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. నైవేద్యం వినాయకునికి పానకం, వడపప్పు, ఉండ్రాలు, భక్షాలు నైవేద్యం. గృహ చేతిలో నీళ్లు తీసుకోండి. ఓం భూర్భువస్సువః అప్సరితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవునికి నైవేద్యం పెట్టే అన్నింటి మీద నీళ్లను చల్లండి. సత్యం త్వత్తేన పరిష్టామి. నీళ్లను నైవేద్యం చుట్టూ తిప్పండి. అమృతమస్తు అమృతాపిధానమసి. ఓం ప్రాణ